రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీలో కమలం చరిత్ర సృష్టించింది. ఆప్ అధినేత సహా ప్రముఖులు అక్కడ ఓటమి పాలయ్యారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంది కమలం పార్టీ. ఇక ప్రభుత్వ ఏర్పాటే తర్వాయి. అయితే పర్వేష్ వర్మ, బాన్సూరి స్వరాజ్ ఢిల్లీ సీఎం రేస్లో ఉన్నారు. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సీఎం రేస్లో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ చివరిగా పర్వేష్ వర్మ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ను పర్వేష్ వర్మ మట్టి కర్పించారు. దీంతో ఆయన పేరు బీజేపీ శ్రేణుల్లో మారుమోగుతోంది. నిన్న తన గెలుపు తర్వాత అమిత్ షాతో పర్వేష్ వర్మ భేటీ అయ్యారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేష్ వర్మ పేరు దాదాపు ఖరారైనట్లేనన్నారు.